దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి నీకు మనసు ఉందా? అందుకోసం దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా? లేదా నీ ఇష్టం చేయాలనే, నీ సొంత ఇష్టాలు నెరవేర్చబడాలనే పరుగులు పెడుతున్నావా? పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఇది. ఏంటి దేవుని చిత్తం? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? బైబిల్ గ్రంథంలో 2 మాటలు దేవుని చిత్తము అనే ప్రతిసారి మనం వింటున్నప్పుడు 2 మాటలు గమనించాలి. డైరెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కాంప్రహెన్సివ్ విల్, ఆయన లేఖనాల్లో పొందుపరచబడిన దేవుని చిత్తము మనందరికీ బయలుపరచబడింది. దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు మన జీవితాల్లో కావాల్సిన పర్మిసివ్ విల్, ఒక పర్టికులర్ స్థానానికి మనం వచ్చినప్పుడు, ఒక ప్రాంతానికి మనం వచ్చినప్పుడు, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయానికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క పర్మిసివ్ విల్, ఆ పని చేయడం దేవుని చిత్తమా కాదనే ఆ డైరెక్షన్ దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర జీపీఎస్ ఉందనుకోండి. ఆ జీపీఎస్ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? గైడ్ చేస్తూ ఉంటుంది. వాట్ ఇఫ్ వి స్విచ్ ఆఫ్ ద జీపీఎస్? మన దగ్గర జీపీఎస్ అయితే బాగానే ఉంది, కానీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, ఏమవుతుంది? మనల్ని గైడ్ చేసే పరిస్థితులు లేవు కదా. చాలామంది దగ్గర బైబిల్ ఉంది, చాలామంది దగ్గర దేవుని వాక్యం ఉంది, చాలామంది దేవుని మందిరాలకు వస్తారు, కానీ వారి జీవితంలో గైడ్ చేయబోయే పరిస్థితికి వచ్చేసరికి మాత్రం చెప్పండి, వాక్యాన్ని ఏం చేస్తారు? చాలామంది స్విచ్ ఆఫ్ చేస్తారు. అందును బట్టే రకరకాల ఇబ్బందులు జీవితంలోకి వస్తున్నాయి. కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిత్యము నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.